అదేసుకో. వీడా సీతక్క కొడుకు? ఇప్పుడు గనక సీతక్క రాము భుజం మీద పుట్టిమచ్చ చూసిందంటే అనుమానం వచ్చి ఆరా తీసి కన్న కొడుకని తెలుసుకుంటుంది. వాణ్ణి దూరం చేసిన నేనని తెలిసిపోతే నన్ను ఉతికి ఆరేస్తుంది. అక్క పుట్టిమచ్చని చూడకుండా ఎలా జాగ్రత్త పడాలి? అక్క, నువ్వు ఆర్గనైజ్ చేయాల్సిన పనులు బయట చాలా ఉంటాయి. వెళ్ళి ఆ పనులు చూసుకోపో. రాముకి నేను కృష్ణుడి గెటప్ వేస్తాను. పర్వాలేదులే దాక్షాయిని, అన్ని పనులు పురమాయించే వచ్చాను. అవే జరుగుతుంటాయి. కృష్ణుడి గెటప్ అంటే కొంచెం టైం పడుతుంది. నేను ఇచ్చేస్తుంటాను, నువ్వు వాళ్ళ సంగతి చూడు. వెళ్ళు 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 పట్టు. ఇటు తిరుగు. మేడం, మిమ్మల్ని కలవడానికి పంతులు గారు వచ్చారు, రమ్మంటే. అక్క అక్క, నేను ఫినిష్ చేస్తాను, నువ్వు వెళ్ళక్క. ఇటు. సరే, తొందరగా కానివ్వు. సరే అక్క, నువ్వు వెళ్ళు. పద. పుట్టగానే నిన్ను మీ అమ్మకి దూరం చేస్తే దేవుడేంట్రా మిమ్మల్ని ఇక్కడ కలిపాడు. మళ్ళీ ఈ టెన్షన్ నా వల్ల కావడం లేదు. మీ ఇద్దరిని ఎలాగైనా దూరం చేయాలి. చెప్పండి పూజారి గారు, ఇలా వచ్చారేంటి? అమ్మా, నేను మొన్న మిమ్మల్ని కలిసి వెళ్ళిన తర్వాత ఒక షాపు దగ్గర రాముని గుడిలో వదిలిపెట్టి వెళ్ళినావిడ కనిపించింది. మరి ఆవిడతో మాట్లాడారా? మాట్లాడానమ్మా. అసలు చంటి బిడ్డని ఎందుకు గుడిలో వదిలి వెళ్ళావని అడిగాను. నేను కాదు అని నన్ను దబాయించి వెళ్ళిపోయింది. నిజంగానే రాముని గుళ్ళో పడుకోబెట్టింది ఆవిడ కాదేమో. మీరేమైనా పొరపాటు పడుతున్నారేమో. ఎందుకంటే ఆ సంఘటన జరిగి చాలా కాలమైంది కదా. లేదమ్మా, మరిచిపోవడానికి అదేమీ చిన్న సంఘటన కాదు. అప్పుడే పుట్టిన పసికందుని ఆమె గుళ్ళో వదిలి వెళ్ళింది. ఎన్నేళ్లైనా ఆ ముఖాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. అదీ కాక ఆమెను మీకు చూపించాలని
ఫోన్లో ఫోటోలు కూడా తీశాను. గొడవపడి మరీ వాటిని డిలీట్ చేయించింది. ఆ ముఖంలో స్పష్టంగా ఆందోళన కనిపించింది. ఇష్టం లేక కొడుకుని వదిలేసి ఇప్పుడు కూడా దగ్గరకు చేర్చుకునే మనసు లేనప్పుడు మన ప్రయత్నం వృధా కదమ్మా? లేదు లేదండి, మీరు చెప్పిన దాన్ని బట్టి గుళ్ళో రాముని వదిలినావిడ కన్నతల్లి కాదేమోనని నాకనిపిస్తుంది. ఎవరి మీదో పగ సాధించడానికో కక్ష తీర్చుకోడానికో ఆ పని చేసుండొచ్చు. ఎలాగైనా ఆవిడ్ని మనం పట్టుకోగలిగితే బిడ్డని ఎందుకు వదిలిపెట్టింది, కన్నతల్లి ఎవరు అనేది తెలుసుకొని అమ్మా అని కలవరిస్తున్న రాముని తల్లి ఒడి చేర్చొచ్చు. మీరు మాత్రం ప్రయత్నాన్ని విరమించొద్దు. సరేనమ్మా. పిల్లలు అందరు రెడీ అయిపోయారా? రెడీ మిస్. అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్ళండి. రాము, కృష్ణుడి వేషంలో ఎంత బాగున్నావు రాము. నా అదిష్టే నీకు తగిలేలా ఉంది. వెన్న దొంగేంటమ్మా బొంగ ముద్దు పెట్టాడు? ఏం కావాలి? అమ్మా, అవును మిస్. కృష్ణుడిలా నేను బాగా చేయాలంటే అమ్మలా యశోద కూడా ఉంటే బాగుంటుంది. నాకు అమ్మలా మీరుంటారా మిస్? ప్లీజ్ మిస్, మీరు యశోదలా చేస్తే చాలా బాగుంటుంది. మీరేమో అమ్మ, నేనేమో మీ కొడుకు. నేనెందుకులే రాము. అలా అనకండి మిస్. నాకెలాగో ఇప్పుడు అమ్మలేదు. మీరు యశోదగా ఉంటే ఎక్కడైనా నేను మా అమ్మతో మాట్లాడాను అని అనుకుంటాను. మీరు అమ్మల ప్రేమను పంచుతుంటే సంతోషపడతాను. కాదనకండి మిస్. ప్లీజ్ మిస్, ప్లీజ్ మిస్, ఒప్పుకోండి మిస్. నా కోసం, మా అమ్మ కాదు. ప్లీజ్ 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 మిస్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడు రవి అనే అబ్బాయి అల్లూరి సీతారామరాజుగా వస్తున్నాడు.
బట్టలు ముట్టలు పట్టుకుని వర్తకం పేరుతో మా దేశానికి వచ్చి గిడ్డంగుల కోసం చంద్రగిరి మహారాజు ముందు వంగి వంగి దండాలు పెట్టి ఢిల్లీ బాద్షాల దగ్గర సలాంలు కొట్టారు. కపట నాటకం ఆడారు. మా దేశాన్ని ఆక్రమించి మా స్వేచ్ఛకి సంకెళ్ళు వేశారు. మా దేశ ప్రజల్ని మీ కాళ్ళ దగ్గర తొత్తుల్ని చేశారు. మర్యాదగా మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమ్మని హెచ్చరిస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కాళ్ళ మీద కాదురా, ఇక్కడ నా గుండెల మీద కాల్చండి. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరుడై బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదుల్ని పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. సంగ్రామ బేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. పవిత్రమైన నా భరతమాత గడ్డ మీద నీ అధికార దాహానికి కాలం చెల్లినట్టే నా దేశ ప్రజలు విజృంభించి తిరగబడి మిమ్మల్ని మీ దేశానికి తరిమి తరిమి కొడతారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలా బాగా చేశారు పిల్లలు. వావ్, అల్లూరి సీతారామరాజుగా ఎంత బాగా చేశాడు కదా రవి. నిజంగానే అల్లూరి సీతారామరాజు పేరులోనే ఆవేశం ఉప్పొంగుతూ ఉంటుంది, వైబ్రేషన్ ఉంటుంది. అసలు మన దేశపు జాతీయ జెండాలోనే తలెగరేసే అంత పొగరుంది. ఇప్పుడు మీ అందరినీ అలరించడానికి సీతా టీచర్ యశోదగా, రాము చిన్ని కృష్ణుడిగా మీ ముందుకు రాబోతున్నారు.
కన్నయ్య, ఏంటమ్మా? పక్కింట్లో పెన్నను దొంగలించావట, మన్ను తిన్నావట, నీ చేష్టలతో గొల్లబామల్ని ఇబ్బంది పెట్టావట. ఎందుకు కన్నయ్య అల్లరి చేసి అమ్మ మనసుని బాధ పెడతావు? లేదమ్మా, నేను అల్లరి చేశానని వాళ్ళంతా కళ్ళెళ్ళు చెప్తున్నారే కానీ నీ కన్నయ్య తప్పు చేస్తాడమ్మా? నువ్వు చెప్పు. కోపం వచ్చిందా అమ్మా? అబద్ధం చెప్తే కోపం రాదా మరి? నేనే అబద్ధం ఆడితే సమస్త జీవకోటి, ముల్లోకాలు, పంచభూతాలు అల్లాడిపోతాయి కదమ్మా. నీ కొడుకును నువ్వు నమ్మలేవా? నా కన్నయ్యని కాకపోతే ఎవరిని నమ్ముతాను నాన్న? అమ్మా, నేనేం చేసినా నీకెందుకు అంత ఇష్టం? దండించకుండా ఎందుకమ్మా అంత ప్రేమగా చూసుకుంటావు? అమ్మని కథ కన్నయ్య, నీ చిన్నులన్నీ నాకు కన్నుల పండగే తప్ప కంటగింపుగా ఎందుకుంటుంది చెప్పు? నా మీద ఇంత ప్రేమ ఉన్నా నువ్వు నాతో ఎందుకమ్మా లేవు? ఉండాలని అనుకున్నాను. నువ్వే నా లోకమవ్వాలని కలగన్నాను. నిన్నే నా ప్రపంచంగా చేసుకుని నా కొడుకు ధ్యాసలోనే కాలం గడుపుదామనుకున్నాను. కానీ దేవుడెందుకో నిన్ను నాకు దూరంగా పెడుతున్నాడు నాన్న. నేనెక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్తావా అని ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా. నాకు కూడా ఏదో ఒక మూల నువ్విక్కడే నా చుట్టుపక్కలే ఉన్నావని ఊహ కలుగుతుంది. నా బిడ్డ ఏమైపోలేదు, తిరిగి నా దగ్గరికి చేరుతాడు అనే నమ్మకం పెరుగుతుంది. ఆ భగవంతుడు తల్లిగా నా ఆవేదన విన్నాడు. నా కొడుకుని నాకిస్తాడు అని నా మనసులో కలకలం మొదలయ్యింది. ఇన్నేళ్ల తర్వాత ఒక్కసారిగా నా కొడుకు నాకున్నాడు అనేంతగా ధ్యాస ఎందుకు మళ్ళుతుందో నాకు తెలియడం లేదు. రామ్మా, నువ్వు రామ్మా, వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ప్లీజ్, నువ్వే నాకు కావాలి. నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నానమ్మా. నువ్వు లేకుండా నేను కూడా ఉండలేకపోతున్నాను నాన్న.